నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. గుజరాత్ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటన. విజయనగరం రైలు ప్రమాద బాధితులను పరామర్శించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఘటనపై ముఖ్యమంత్రితో ఆరా తీసిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. పెట్టుబడుల ప్రోత్సాహక తీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష. 19,037 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. ఈ నెల 31న వెల్లడిస్తామన్న ధర్మాసనం. ఖరీఫ్ ఉత్పత్తి అంచనాలను విడుదల చేసిన కేంద్రం. ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,485 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా. పూణే వన్డేలో నిప్పులు చెరిగిన ఆఫ్ఘాన్ బౌలర్లు. 241 పరుగులకే ఆలౌట్ అయిన లంక జట్టు. 2047 నాటికి అమృత్కాల్ సమయంలో భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు అన్ని రంగాల్లో అవిశ్రాంతంగా కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. గుజరాత్లో 5,800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. ఇందులో భాగంగా మెహసానా, గాంధీనగర్ జిల్లాల్లోని పలు గ్రామాల సరస్సుల పునరుజ్జీవన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మెహసానా జిల్లాలో సబర్మతి నదిపై వలసన బ్యారేజ్, 2 తాగునీటి పథకాలు, బనస్కాంత, దరోయ్ ఆనకట్ట ఆధారిత పాలన్పూర్ లైఫ్ లైన్ ప్రాజెక్టును ఆవిష్కరించారు. మహిసాగర్ జిల్లా సంత్రంపూర్లో నీటిపారుదల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ ఉత్తర గుజరాత్ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచడమే కాకుండా సౌరశక్తి, జీవ ఇంధనాలతో సహా స్వచ్ఛమైన ఇంధన వనరుల అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఇప్పుడు ముందుకు వెళుతోందని పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజన్ రంగంలో ఉత్తర గుజరాత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తు చేశారు. ఒకప్పుడు సహజ వనరుల కొరతతో శుష్క ప్రాంతంగా ఉన్న ఉత్తర గుజరాత్ నేడు వ్యవసాయ, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన తీరు అనిర్వచనీయమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. हमारे મહેસાણાની આસપાસ આપણા જેટલાય જિલ્લા છે, પાટણ હોય, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, છેક મહીસાગર હોય, ખેડા હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, આવડો મોટો પથારો છે આ વિકાસના કામોનો. అంతకుముందు ఉదయం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధానికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి అంబాజీ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని మోదీ ఈ నెల 31న కెవాడియాను సందర్శిస్తారు. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు జరగనున్నాయి. విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద బాధితులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. తొలుత విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి బయట ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన చిత్రాలను ఆయన పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఆపై చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. షెడ్యూల్ ప్రకారం ముందుగా ఘటనా స్థలాన్ని పరిశీలించాలని అనుకున్నప్పటికీ రైల్వే అధికారుల విజ్ఞప్తితో నేరుగా బాధితుల్ని పరామర్శించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయల పరిహారాన్ని సీఎం జగన్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల వారిలో మరణించిన వారికి 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 50,000 చొప్పున ఇవ్వాలని అధికారులని ఆదేశించారు. మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ముఖ్యమంత్రి జగన్ కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో ఇప్పటిదాకా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది గాయపడ్డారు. వీరందరినీ స్థానిక సర్వజన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. వారికి వైద్యులు తక్షణ వైద్యం అందిస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు జిల్లా మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనా స్థలంలో యుద్ధ ప్రాతిపదికన రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. రైళ్ల రాకపోకలకు అనుగుణంగా పట్టాలను పునరుద్ధరించారు. పట్టాలపై గూడ్స్ రైలుతో ట్రయల్ రన్ నిర్వహించారు. విశాఖ విజయనగరం డౌన్ లైన్ ట్రాక్ వైపు గూడ్స్ ను అధికారులు నడిపారు. గూడ్స్ వెళ్లిన తరువాత అదే పట్టాలపై ప్రశాంతి ఎక్స్ప్రెస్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పునరుద్ధరణ చర్యలపై వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన 19 గంటల్లోనే ట్రాక్ పునరుద్ధరణ చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా వీక్షించారు.
విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రత్నాచల్, సింహాద్రి, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, పూరి ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. విజయవాడ విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్ప్రెస్, విశాఖపట్నం విజయవాడ రత్నాచల్ ఎక్స్ప్రెస్, గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్, కాకినాడ విశాఖపట్నం మెము ఎక్స్ప్రెస్, విశాఖపట్నం కాకినాడ మెము ఎక్స్ప్రెస్, రాజమండ్రి విశాఖపట్నం మెము స్పెషల్ ఉన్నాయి. అలాగే కోరాపుట్ స్పెషల్, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, పూరి ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నేడు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం గుంటూరు ఎక్స్ప్రెస్ను ఇవాళ, రేపు రద్దు చేశారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు SIPBపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, ఆదిమూలపు సురేష్, ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పరిశ్రమల ప్రతిపాదనలు, ప్రోత్సాహకాలకు SIPB ఆమోదం తెలిపింది. మొత్తంగా 19,037 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 69,565 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ మేరకు అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచిందని, ఈ ప్రయాణం మరింతగా ముందుకు సాగేలా అధికారులు చొరవ చూపాలని సీఎం ఆకాంక్షించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పూర్వ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల 31న తుది నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. అలాగే ప్రధాన బెయిల్ పిటిషన్పై వాదనలు ఎప్పుడనేది అదే రోజు నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. స్కిల్ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చంద్రబాబు ఆరోగ్యం దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని, కంటికి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కుందూరు గ్రామంలో ఈరోజు స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్ల పరిశుభ్రతను చేపట్టారు. అనంతరం స్వచ్ఛత మన బాధ్యత ర్యాలీలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన మాట్లాడుతూ మహిళలు తమ ఇంటిని ఎలా అందంగా తీర్చిదిద్దుతున్నారో ఊరిని కూడా అలాగే ఉంచుతున్నారన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలు ఒంటిని, ఇంటిని ఏ విధంగా శుభ్రపరుచుకుంటున్నారు, ఈ గ్రామాల పరిశుభ్రతకు కూడా అంతే బాధ్యత తీసుకుంటామని, జబ్బు తరిచేరకుండా నిత్యం రక్షించేటువంటి వాడు పారిశుద్ధ్య కార్మికుడని, పారిశుద్ధ్య కార్మికుడే ప్రథమ వైద్యుడనేటువంటి మా మాటకి వారి సహకారాన్ని అందించినప్పుడు మా బాధ్యతగా తీసుకుంటాం. అందుకే స్వచ్ఛత మన బాధ్యత, స్వచ్ఛ రామచంద్రపురం సాధన ఈ ప్రజా ఉద్యమం ద్వారా జరగాలని, ఎవరైతే స్వీపర్స్గా ఉన్నారో పారిశుద్ధ్య కార్మికులు, వారి పట్ల వారిలో ఉన్నటువంటి భగవత్ స్వరూపమైనటువంటి నారాయణుడిగా వారిని మేము చూసి వారి పట్ల గౌరవం పెంచుకుంటామని, వారు ఎంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తులో గుర్తిస్తామని ఈరోజు స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమంలో గ్రామాన్ని పరిశుభ్రపరచడానికి 2 రోజుల్లో ఎంటైర్ విలేజ్ పేరు వస్తే మన అందరికీ వరి ప్రాంతం, కొబ్బరి తోట ఇవన్నీ గుర్తుకి వస్తాయి. కానీ స్థలం లేకపోవడం వల్ల చాలామంది ఈ కాలువ గట్టు మీద ఈ చెత్త వదిలిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటుంది. రాబోయే 15 రోజులు ఈ 3 మండలాల్లో ఉన్న 50 పైన గ్రామంలో చెత్త ఫస్ట్ 4 పాయింట్స్కి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఈ 4 పాయింట్స్ నుంచి జిల్లాకి నుంచి బయటికి ప్రాసెసింగ్ కోసం పంపడం జరుగుతున్నాయి. ఉన్న డంపింగ్ యార్డ్ని క్లియర్ చేస్తూ ఈ చెత్తని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మంచి ఆలోచన. రాష్ట్రంలో విలువలు లేని రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని భారతీయ జనతా పార్టీ మీడియా ప్యానెల్ సభ్యురాలు నళినీదేవి ఆరోపించారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి లిక్కర్ స్కామ్పై వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగడం సమంజసం కాదన్నారు. అధికారంలోనికి వస్తే మద్య నిషేధం అమలు చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారని ఆమె విమర్శించారు. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి మీద వ్యాఖ్యలు చేసి దాదాపు 2-3 రోజులు అవుతున్నప్పటికీ మేము మహిళలం ఒకంతు ఆలోచించాం. ఆఖరికి లిక్కర్ స్కామ్ అనే దాని మీద మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అన్ని సాక్ష్యాలతో సహా సంధించిన ప్రశ్నలకు
సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు. రాజకీయంలో వ్యక్తిగత దూషణలకు తావులేదు. మేము అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలు ఉంటే సమాధానాలతో రండి. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 20,000 కోట్ల రెవెన్యూ మాత్రమే చూపిస్తున్నారు. మిగతా దాదాపు 30,000 కోట్ల రెవెన్యూ అంటే దాదాపు సగభాగం రెవెన్యూ ఎక్కడికి వెళ్తుంది? ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? అనైతికంగా 2019 మేనిఫెస్టోలో మీరు ఏదైతే లిక్కర్ని మేము బ్యాన్ చేస్తాము అని చెప్పి మహిళల ఓటుని గుంజుకున్నారో అదే మహిళని మళ్ళీ మీరు మోసం చేసి అడ్డగోలుగా మోసం చేసి ఈరోజు లిక్కర్ని స్వేచ్ఛగా ప్రతి ఇంటికి తీసుకెళ్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఒక మర్యాదస్తురాలైన ఒక మహిళ, ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన ఒక మహిళ రాజకీయాల్లో నేను ఉండాలా లేదా అనే సందిగ్ధలో. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియ పూర్తయిందని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. ఒంగోలు మామిడిపాలెంలో ఉన్న ఈవీఎం గోదాం వద్ద జరుగుతున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తనిఖీ ప్రక్రియను ఆయన పరిశీలించారు. స్టార్ట్ చేసిన నుండి ఇప్పుడు దాకా నిన్న వరకు చూస్తే మనకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్కి కావాల్సిన బియూలు, సియూలు అండ్ వివిప్యాట్ ఈ మూడు కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాము. దాదాపుగా 2007-29 బియూస్ అండ్ సియూస్ అండ్ 2009-24 వివిప్యాట్స్ ఇదన్నీ కూడా ఫస్ట్ లెవెల్ చెకింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అది కూడా సేఫ్గా గుడౌన్స్లో సంబంధపడ్డ లొకేషన్స్లో పెట్టడం జరిగింది. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కావాల్సిన బియూస్, సియూస్ అండ్ వివిప్యాట్ మొదలు పెట్టడం జరిగింది. సో ప్రతి రోజుకి దాదాపుగా ప్రతి ఒక్క 12 ఇంజనీర్స్ టేబుల్స్ ఉంటున్నప్పుడు 300 to 325 మెషిన్స్ పర్ డే మనం చేయడం జరుగుతుంది. బియూ కానీ, సియూ కానీ, వివిప్యాట్ కానీ. సో ప్రతి టేబుల్ కూడా యావరేజ్గా ఒక 18 మెషిన్స్ వరకు ఒక రోజుగా చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి ప్రకారము క్వాలిటేటివ్గా చేసిన వలన మనం ఈ స్పీడ్లో మనం చేయగలుగుతున్నాము. సపోర్టింగ్ స్టాఫ్ కూడా వాళ్ళు డిసిప్లిన్డ్గా వాళ్ళకి ఇచ్చిన టైంకి ఇచ్చిన డ్యూటీస్ మాత్రమే కరెక్ట్గా చేస్తున్నారు. సో ఇంజనీర్స్కి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇక్కడ చేసి పెట్టాము. సో వర్క్ ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా స్మూత్గా జరుగుతుంది. మనం ఈ మాక్ పోల్ చేయడానికి మొదలు పెడుతున్నాము. దానికి కూడా ప్రిపేర్ చేసేసి ఎట్లా చేయాలని ప్లాన్ ఇవాళ హాల్ సూపర్వైజర్స్ మాత్రం కాకుండా బెల్ ఇంజనీర్స్ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ కూడా అప్రూవ్ చేయడం జరిగింది. అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీధర్తో పాటు ఏఎస్పీ ఎస్ ఖాదర్ భాషాలు రక్తదానం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మెగా రక్తదాన శిబిరంలో పోలీసులతో పాటు ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, పట్టణ వాసులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారన్నారు. ఇలాంటి కార్యక్రమాలు పోలీసులకు, ప్రజలకు మధ్య బంధాన్ని మరింత దృఢంగా మారుస్తాయన్నారు. జరిగింది. పోలీస్ శాఖ సిబ్బంది, అదేవిధంగా ఆటో యూనియన్ సభ్యులు, అదేవిధంగా లారీ యూనియన్ సభ్యులు, మిగతా మరికొంతమంది ప్రజలంతా కూడా ఈరోజు రక్తదానానికి ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు ఈ మెగా రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు చేసినటువంటి పోలీస్ సిబ్బంది, అదేవిధంగా గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ తరపున వచ్చినటువంటి డాక్టర్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి కార్యక్రమాలు పోలీసుకి, ప్రజలకి ఉండేటటువంటి బంధాన్ని మరింతగా దృఢతరం చేస్తాయి. ఈ 21 నుంచి జరుగుతున్నటువంటి పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా జరుగుతున్న ఈ కార్యక్రమాలు 31 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలను ఏ విధంగా అయితే విజయవంతం చేశారో మిగతా కార్యక్రమాలను కూడా ఇంతే స్ఫూర్తితో విజయవంతం చేయాల్సిందిగా, ప్రజలందరినీ కూడా భాగస్వాములు కావాల్సిందిగా జిల్లా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రకటనలు. हमारे हर निर्णय, हमारे हर दिशा, उसका एक ही मानदंड है, नेशन फर्स्ट. ఆదాయపు పన్ను ద్వారా మనం అందిస్తున్న తోడ్పాటు నవభారతాన్ని నిర్మిస్తోంది. దేశాన్ని నూతన శిఖరాలను అధిరోహించే దిశగా, నూతన రికార్డుల దిశగా తీసుకువెళ్తోంది. నేషన్ ఫస్ట్ అనే ఈ సంకల్పాన్ని మన కర్తవ్యంతో మరింత బలోపేతం చేద్దాం.
పన్ను మినహాయింపుదారులారా గుర్తుంచుకోండి, సెప్టెంబర్ 30, 2023న ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన మీ టీడీఎస్ స్టేట్మెంట్ను అక్టోబర్ 31, 2023 నాటికి ఈ ఫైల్ చేయండి. ఆలస్య రుసుము ₹200 ఇంకా ₹1,00,000 వరకు జరిమానాను నివారించేందుకు మీ టీడీఎస్ స్టేట్మెంట్ని సకాలంలో ఈ ఫైల్ చేయండి. మరింత సమాచారం కోసం www.incometax.gov.in ని సందర్శించండి. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఒక జాతి నిర్మాత. అవినీతి జాడ్యాన్ని అరికట్టడంలో యువత కీలక భూమిక పోషించాలని తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ బిఎస్ఆర్ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా వర్సిటీలో అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఒకరోజు ముందుగానే విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సుమారు ఒక 6 ఎంతమందిని నేను చూశాను. ఈ భ్రష్టాచారం నుంచి మనమంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అనే ఉద్దేశంతో అంటే భారత కేంద్ర ప్రభుత్వం మనని ఆదేశించింది. అందుకోసం సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. సప్తాహ కార్యక్రమంలో ఇవాళ శోభాయాత్ర చేసుకున్నాం. అవినీతి విరోధక చట్టాన్ని మనం బయటపడి జాగ్రత్తగా చూసుకోవచ్చు. అవినీతిని నిర్మూలన. తిరుపతిలో ఖాదీ ఉత్సవ్ 2023 ప్రదర్శన విక్రయాలను ఈరోజు ఆ శాఖ ప్రారంభించింది. ఖాదీ వస్త్రాలు, గ్రామీణ ఉత్పత్తులు, హస్తకళలు, కలంకారీ వస్త్రాలు, అగరబత్తీలు, ఆయుర్వేద ఉత్పత్తులు ప్రదర్శనలు ఉంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రదర్శన నిర్వహించినట్లు రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి సీఈఓ విఆర్ విజయరాఘవ నాయక్ తెలిపారు. దాన్ని ఇప్పుడు పిఎంఏజీపీ అని చేశారు. ఈ ప్రోడక్ట్స్ అన్నింటినీ అంటే ఈ ఇండస్ట్రీస్ పిఎంఏజీపీ యూనిట్లలో జరుగుతున్న ప్రోడక్ట్స్ను సుమారు ఒక 20. ఆయన చెక్కుచెదరని సంకల్పం చెల్లాచెదురుగా ఉన్న ఓ భారతావనిని ఏకం చేసింది. విభిన్న రాజ్యాలుగా విడిపోయి ఎవరికి వారే అనేలా ఉన్న చిన్న చిన్న రాజ్యాలను ఒక్కటి చేసింది. అఖండ భారత సామ్రాజ్యానికి ఆయువు పోసింది. ఐక్యతా పునాదులపై పురుడు పోసిన ఆయన అకుంఠిత దీక్షకు ప్రతిరూపమే నేటి మన స్వేచ్ఛా భారతం. ఆయన ఎవరో కాదు, భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. రేపు ఆయన జయంతి నేపథ్యంలో మీ దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. భారత స్వాతంత్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు వారి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారు. అందులో కొందరే మహానేతలుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. వారిలో మహానేతగా, ఉక్కు మనిషిగా ఖ్యాతి గడించిన మహామనీషి భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని, పోరాట పటిమను చాటి చెప్పేలా దేశవ్యాప్తంగా ఆజాదీ కా అమృత మహోత్సవ స్ఫూర్తితో నా మట్టి నా దేశం అమృత కలశ యాత్రతో పొడమి తల్లి పులకరిస్తున్న తరుణంలో దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా యావత్ జాతి ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తోంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ సమైక్యత, సమగ్రతల కొరకు చేసిన కృషికి ఆయనకు నివాళిగా భారత ప్రభుత్వం అక్టోబర్ 31ని ఐక్యతా దినోత్సవంగా నిర్వహిస్తోంది. రన్ ఫర్ యూనిటీ పేరుతో దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగు నిర్వహిస్తున్నారు. ఆధునిక భారత నిర్మాతగా మహోన్నత ఐక్యతావాది అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ క్లిష్ట పరిస్థితుల్లో దృఢ నిర్ణయాలు తీసుకోవటం వల్లనే ఇప్పుడు మనం చూస్తున్న భారతదేశ చిత్రపటం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కొహిమా వరకు నిండైన ఆకారంలో మనకు కనిపిస్తోంది. ఈ ఘనత దేశాన్ని ఐక్యం చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్కే దక్కుతుంది. సర్దార్ పటేల్ స్వాతంత్ర్యం అనంతరం అనేక సంస్థానాలను భారత్తో కలిపి ఐక్య భారతాన్ని రూపొందించారు. దేశ సమగ్రత, సమైక్యతల పట్ల ఆయనకున్న దృఢ సంకల్పమే యావత్ భారతాన్ని ఏకం చేసింది. గుజరాత్ రాష్ట్రంలోని నడియాడ్లో 1875 అక్టోబర్ 31న లార్డ్ భాయ్ పటేల్, జవేరీ భాయ్లకు 4వ సంతానంగా పటేల్ జన్మించారు. 1910లో లండన్ వెళ్లి బారిస్టర్ చదువుకొని 1913లో స్వదేశానికి తిరిగొచ్చారు. అహ్మదాబాద్లో న్యాయ వృత్తి చేపట్టి అనతి కాలంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాంధీజీ పిలుపు మేరకు 1914లో న్యాయవాద వృత్తిని త్యజించి స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. గుజరాత్లోని ఖేడా, బోర్సాద్, బార్డోలీ ప్రాంతాల్లో
గాంధీజీ ప్రేరణతో పటేల్ నడిపిన సత్యాగ్రహం, రైతుల ఉద్యమాలతో గుజరాత్లోని అత్యంత ప్రభావశీల నాయకుల్లో ఆయన ఒకరయ్యారు. ఆ ఉద్యమాలు విజయవంతం కావడంతో పటేల్ నాటి నుంచి సర్దార్ అయ్యారు. సహాయ నిరాకరణోద్యమం, స్వరాజ్యోద్యమం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమాల్లో సర్దార్ పటేల్ కీలక భూమిక పోషించారు. పాశ్చాత్య వేషధారణని త్యజించి జీవితాంతం కొత్త ధోరణులను మాత్రమే ఆయన ధరించారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం సందర్భంలోనూ అనంతర కాలంలోనూ ఆయన అనేక మార్లు జైలు జీవితాన్ని గడిపారు. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికి 562 సంస్థానాలు వేరుగా ఉండేవి. పటేల్ చూపిన చొరవ, పట్టుదల, శక్తియుక్తులతో ఇవి భారతదేశంలో విలీనమయ్యాయి. మిగిలిన జునాగఢ్, జమ్మూ కాశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు ఉంటే స్వతంత్ర దేశంగా ఉంటామని, లేని పక్షంలో పాకిస్తాన్లోనైనా కలుస్తామని, భారత్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలవబోమని ప్రకటించుకున్నాయి. దీంతో పటేల్ ఉక్కు సంకల్పంతో ఎంతో చాకచక్యంగా జునాగఢ్ను భారత్లో విలీనం చేశారు. బ్రిటిష్ పాలన తరువాత భారత్లో నైజాం విలీనం కాకుంటే దేశ సమైక్యత సమగ్రతలకు ఎంతో ప్రమాదం వాటిల్లుతుందని ముందే గమనించిన పటేల్ ఈ ప్రమాదాలను నివారించడానికి దేశ ఏకీకరణే ఏకైక మార్గమని భావించారు. 1948 సెప్టెంబర్ నెలలో పోలీస్ యాక్షన్ ప్రకటించి మొత్తం నైజాం ఏరియాను భారత్లో విలీనం చేసిన ఘనత పటేల్కే దక్కుతుంది. దేశ సౌభాగ్యమంతా యువత చేతుల్లోనే ఉందంటూ యువ శక్తిని ఉత్తేజపరిచిన పటేల్ ముందుచూపు, ఆయన చూపిన చొరవ, నేర్పరితనం, బుద్ధి సూక్ష్మత, గుండె ధైర్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకం. ఏ అంశాన్నైనా ముక్కుసూటిగా ధైర్యంగా చెప్పే ధీశాలి సర్దార్ పటేల్. ఈ సందర్భంగా వారి స్వరాన్ని విందాం. हमारा कर्तव्य ये है कि हमें निश्चय कर लेना चाहिए कि हमें हिंदुस्तान में जितने लोग हैं सबको हिलमिल के भाई भाई की तरह के रहना है और एक दूसरे के साथ गुरका गुरकी करने से कोई काम नहीं होगा और इस तरह से नहीं करना चाहिए. कोई भी कौम हो, हिंदू हो, मुसलमान हो, सिख हो, पारसी हो, ईसाई हो, सबको यही समझना चाहिए कि ये हमारा मुल्क है. हमें निश्चय करना चाहिए. जितना हो सके हमसे इतना कोशिश करके आपस में मिलजुल के रहने की कोशिश करें. సంకల్ప బలమే భారతదేశ ఐక్యతను సుసాధ్యం చేసింది. అందుకే సర్దార్కు మహాత్మా గాంధీ ఉక్కు మనిషి అనే బిరుదు ఇచ్చారు. భారతదేశ సమైక్యతకు మార్గం చూపింది పటేల్ బహుముఖ నాయకత్వమే. స్వాతంత్ర్యానంతర నవభారత నిర్మాణంలో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత సివిల్ సర్వీసుల పునర్వ్యవస్థీకరణ ఘనత కూడా సర్దార్ పటేల్కే దక్కుతుంది. దేశం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన పటేల్కు ఆయన మరణానంతరం 1997లో భారత ప్రభుత్వం భారతరత్నను ప్రకటించి గౌరవించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 143వ జయంతి సందర్భంగా 2018లో గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో 182 మీటర్ల ఎత్తులో నిర్మించిన భారీ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. స్టాట్యూ ఫర్ యూనిటీ పేరిట నిర్మించిన ఈ ఐక్యతా విగ్రహం భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాకుండా సర్దార్ పటేల్కు భారత్ అర్పించే ఘన నివాళిగా విరాజిల్లుతోంది. ఐక్యతా విగ్రహం సర్దార్ పటేల్కు ఎంతో ప్రీతిపాత్రమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్కు చిహ్నంగా, దేశ సమైక్యతకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఐక్యతా విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహంగా నిలిచింది. విగ్రహం వద్ద నిర్మించిన గ్యాలరీలో ఏకకాలంలో 200 మంది వీక్షించే అవకాశం కల్పించారు. సంస్థానాలను విలీనం చేయటం ద్వారా దేశ సమగ్రతను, సమైక్యతను ప్రపంచానికి చాటి చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ పట్టుదల, కార్యదక్షత, ఉక్కు సంకల్పం నవ భారతానికి బాటలు వేయటమే కాక నేటి తరానికి మరీ ముఖ్యంగా ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ఐక్యతా స్ఫూర్తితో నడవటమే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్కు అందించే ఘన నివాళి. బిర్సా ముండాతో పాటు గిరిజన వీరుల కలలను నెరవేర్చడానికి దేశం ముందుకు సాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముండా స్వాతంత్ర పోరాట చిహ్నం మాత్రమే కాదు, భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక శక్తి అని తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఏటా నవంబర్ 15న గిరిజన స్వాతంత్ర సమరయోధుల సంస్మరణార్థం జనజాతీయ గౌరవ దివస్గా జరిపేందుకు ఇప్పటికే కేబినెట్ ఆమోదించిందని ప్రధాని తెలిపారు. భగవాన్ బిర్సా ముండా జీవితం నుంచి నేర్చుకోవచ్చన్నారు.
పరాయి పాలనను ఆయన ఎన్నడూ అంగీకరించలేదని, అన్యాయానికి ఆస్కారం లేని సమాజాన్ని ఆయన కోరుకున్నారని వెల్లడించారు. ప్రతి వ్యక్తి గౌరవం, సమానత్వంతో కూడిన జీవితాన్ని పొందాలన్నారు. ప్రకృతితో ఎల్లప్పుడూ సామరస్యంగా జీవించాలని భగవాన్ బిర్సా ముండా నొక్కి చెప్పేవారన్నారు. నేటికి మన ఆదివాసీ ప్రజలు ప్రకృతి పట్ల బాధ్యతగా, ప్రకృతి పరిరక్షణకు అన్ని విధాలుగా అంకిత భావంతో పనిచేస్తున్నారని, ఇది అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో నగదు లావాదేవీలు జరిగినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయని దర్యాప్తు సంస్థ చూపించిందని అత్యున్నత ధర్మాసనం తెలిపింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే విచారణ ప్రారంభమైనందున ఈ దిశలో బెయిల్ ఇవ్వడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఈ కేసు విచారణను 6 నుంచి 8 నెలల్లో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఒకవేళ విచారణ నిదానంగా సాగితే సిసోడియా 3 నెలల్లోపు మళ్లీ బెయిల్కు దరఖాస్తు చేసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈరోజు కేరళలో పర్యటించారు. తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపారు. అనంతరం ఆయన పార్టీ శ్రేణుల కోలాహలం మధ్య ఎన్డీఏ ర్యాలీని ప్రారంభించారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు గట్టి చర్యలు చేపట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎన్ఫోర్స్మెంట్ విషయాలలో సహకారం 2023పై జరిగిన ప్రపంచ సదస్సులో ఆమె ప్రసంగించారు. అక్రమ వ్యాపారం, స్మగ్లింగ్ వాటిని అరికట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు మరింత గట్టిగా దృష్టి సారించాలన్నారు. ఇటువంటి అక్రమ వ్యవహారాలు ఏ దేశ సార్వభౌమాధికారానికి ఏమాత్రం అభిలషణీయం కాదని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉంటే నిరోధక చర్యలు కూడా ప్రతిష్టాత్మకంగా ఉంటాయన్నారు. స్వాధీనం చేసుకున్న అక్రమ వస్తువులను మళ్లీ మార్కెట్లో పెట్టకుండా పూర్తిగా ధ్వంసం చేయడం ముఖ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఖతార్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది నౌకాదళ మాజీ అధికారులను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తెలిపారు. ఈరోజు బాధిత అధికారుల కుటుంబ సభ్యులను కలిసిన మంత్రి వారికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఈ విషయాన్ని జయశంకర్ తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఖతార్ నిర్బంధంలో ఉన్న 8 మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశానని, ఈ కేసుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు వారికి తెలియజేశానన్నారు. ఆ కేసు వివరాలను ఎప్పటికప్పుడు బాధిత అధికారుల కుటుంబ సభ్యులకు తెలియజేస్తామని జయశంకర్ పేర్కొన్నారు. ఈ నెల 27న కేరళ రాష్ట్రం మల్లపురంలో పాలస్తీనాకు మద్దతుగా స్థానిక జమాతే ఇస్లామీ యువత ర్యాలీ చేపట్టడాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తప్పుపట్టారు. ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దీనిపై స్పందించకపోవడం విచారకరమన్నారు. అటు పోలీసులు సైతం బాధ్యతను విస్మరించారని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మండిపడ్డారు. వ్యవసాయ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023-24లో ప్రధాన ఖరీఫ్ పంటల ఉత్పత్తి ముందస్తు అంచనాలను విడుదల చేసింది. దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,485 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉంటుందని అంచనా వేసింది. నివేదిక ప్రకారం 1,063 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 224 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న, 63.31 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు ఉత్పత్తి కావచ్చని అంచనా వేసింది. చెరకు ఉత్పత్తి 4,347 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందని పేర్కొంది. వరి సాగు విస్తీర్ణం గతేడాది కంటే సుమారు 2 లక్షల హెక్టార్లు ఎక్కువగా ఉండొచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. 6G సాంకేతిక ఆవిష్కరణ ఇప్పుడు దేశ కమ్యూనికేషన్ రంగంలో ఒక కొత్త విప్లవానికి తెరలేపింది. గతేడాది జరిగిన 5G ఆవిష్కరణ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచగా ఇప్పుడు 6G కృత్రిమ మేధ అభివృద్ధిలో భారత్ చూపుతున్న చొరవ మరో కొత్త డిజిటల్ యుగానికి దారులు వేయబోతోంది. ప్రధానమంత్రి దార్శనికతతో భారత్ అనేక ప్రపంచ దేశాల సాంకేతిక అభివృద్ధికి దీటుగా కొత్త శిఖరాలను చేరుకుంటోంది. దీనిపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు సాధారణ ఫోన్ను వాడడమే గొప్ప అనుకున్న పరిస్థితుల నుంచి ఇప్పుడు 5 జనరేషన్లను దాటిన సాంకేతికతను భారత్ అమలు చేసే పరిస్థితికి రావటం ఎవరూ ఊహించలేదు. నరేంద్ర మోదీ సంకల్పానికి ప్రతిరూపంగా సరపరంపరగా శాస్త్ర సాంకేతికత అభివృద్ధి ఉరకలవేస్తోంది. 5G రోలౌట్ అయిన 1 సంవత్సరంలోనే 97% కంటే ఎక్కువ నగరాలు, 80% జనాభాను కవర్ చేసే 4 లక్షల 5G బేస్ స్టేషన్ల అభివృద్ధి ఇప్పుడు చోటు చేసుకుంది. ఇది ఒక అపూర్వమైన పరిణామం. బ్రాడ్బ్యాండ్ వేగం విషయంలో భారత్ 118వ స్థానం నుంచి 43వ స్థానానికి చేరుకుంది.
భారత్ నెట్ దాదాపు 2 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్బ్యాండ్తో అనుసంధానం చేసింది. 10,000 అటల్ టింకరింగ్ ల్యాబ్లు సుమారు 75 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ ఉంటే, ఇటీవల ప్రధానమంత్రి ఆవిష్కరించిన 5G వినియోగ ల్యాబ్లు కూడా ఇదే ప్రభావాన్ని చూపబోతున్నాయి. విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, విద్యుత్, రవాణా మొదలైన వివిధ సామాజిక, ఆర్థిక రంగాలలో ఆవిష్కరణలను గొప్ప ప్రోత్సాహం ఇవ్వబోతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.